వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ యొక్క డివైన్ ప్రొటెక్షన్ చూసి వాళ్ళందరూ కూడా మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో అందరూ జెలసీగా ఫీల్ అవుతున్నారంట. ఇంకా దీని గురించి డీటెయిల్గా అడుగుతామండి ఏంజెస్ని. ఏంజెస్ ప్లీజ్ చెప్పండి. ఎస్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజమే అని చెప్తున్నారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి అన్ని రకాలుగా అనుకున్నారంట. బట్ ఏది కూడా మీ డివైన్ జరగనివ్వట్లేదు. వాళ్ళు అనుకుంది ఏది కూడా జరగట్లేదు. మీకు పెట్టుబడులకు లాభాలు రాకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంటండి. బట్ ఏ విషయంలో కూడా మీ విషయంలో క్యాలీఫ్లవర్ పెట్టలేకపోయారు మీ చెవుల్లో. ఎస్ హ్యాపీ ఎండింగ్ అండి. అన్ని విషయాల్లోని హ్యాపీ ఎండింగ్ కనిపిస్తుంది. అందుకని చెప్పి వాళ్ళు ఏంటి అంటే స్ట్రాంగ్గా మీకు రివార్డులు వచ్చేసిన 4 చేతులతో సంపాదించేస్తారు. ఎలాగన్నా సరే మీకు బ్యాలెన్స్ అనేది లేకుండా చేయాలి లైఫ్లో అని చెప్పి మిమ్మల్ని చాలా రోజుల నుంచి స్పైలు చేస్తున్నారంట. అంటే మీరు ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఎవరు చేస్తున్నారు, అండ్ ఎక్కడ డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు అని అన్నీ కూడా చూస్తున్నారంటండి. ఏదైనా క్రియేట్ చేయడానికి అవకాశం దొరుకుద్దా అని. సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి, ఎలాగైనా సరే వీళ్ళని ప్రాబ్లమ్స్లో ఇరికించాలని చెప్పి వర్క్ ఆన్ చేస్తున్నారంట. మీ వెనకాల గోతులు అవుతున్నారంటండి. ఎలాగైనా క్రియేట్ చేయాలి మీ విషయంలో అని చెప్పి మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. ఏ రకంగా కూడా వాళ్ళు మీ మర్యాదని తీయలేరు అని చెప్పి డివైన్ చెప్పేశారండి క్లియర్గా. సో అన్ని రకాలుగా వాళ్ళు వేసినవి అన్నీ కూడా వాళ్ళకే రివర్స్ వెళ్ళిపోతున్నాయి. అలాగే ప్రతి ప్లాన్ కూడా ఏంజల్ మీకు సైన్స్ చేస్తున్నారు, డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు. అలాగే వాళ్ళు చేస్తున్న పనులు ఏమేమి చేస్తున్నారు అన్నీ కూడా ఆన్ టైంలో చెప్తున్నారు. అండ్ మీకు కూడా ఏదో రకంగా మీకు కూడా వాళ్ళు ఏంటి ఎలాంటి వాళ్ళనే తెలుసుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. చాలామంది వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పుకుంటున్నారండి. వాళ్ళ మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. 9 మంది అండి మీ విషయంలో చేతులు కలిపారంట. అండ్ ఒక ఫీమేల్ కూడా ఉందండి. ఈ విషయంలో. ఓకేనా, మీరు ఇంకా చెప్పండి ఏంజల్స్. ఫోటోగ్రాఫర్ ఉన్నారండి. ఎస్ ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ విషయంలో ఇన్వాల్వ్ అయినందుకు ఒక ఆటో తోలుకునేతను ఆటో సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళ పరిస్థితి తలకిందులైంది. తను ఏంటంటే గుంటనక్క అనమాట. గోతులు తీయడానికి చూస్తున్నాడంట మీ విషయంలో. సో డివైన్ ఊరుకోలేదండి. మీ విషయంలో ఆర్ఏజ్ సిగ్నిఫికెంట్. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ అయి ఉండొచ్చు, లేదా మిడిల్ లెటర్, లాస్ట్ లెటర్ వాళ్ళ నేమ్లో స్టార్టింగ్ లెటర్ అయి ఉండొచ్చండి. ఓకేనా. ఎస్ ఎక్స్లో ఎవరైతే ఉన్నారండి ఖచ్చితంగా మీకు మనీ రావడం వాళ్ళు చూడలేకపోతున్నారంట. సో ఇలా చేశారు, మీకు జాక్పాట్ వచ్చేస్తుందని చెప్పి. జే సిగ్నిఫికెంట్ అండి. మిడిల్ లాస్ట్ లెటర్. మిమ్మల్ని ఏడిపించాలని అనుకున్నారు, బట్ కుదరలేదండి. ఈ డివైన్ కట్ చేసేసారు. వాళ్ళ ప్లాన్లు అయ్యి వర్కౌట్ అవ్వనివ్వలేదు. ఇద్దరు ఉమెన్ బీయింగ్స్ అండి. బర్త్డే పార్టీ అని చెప్పి ఫేక్ బర్త్డే పార్టీని జరిపించారు. అందరూ గ్యాదర్ అవ్వడం కోసం ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఒక మేల్ పని కూడా తలకిందులు అయిపోయిందండి ఈ విషయంలో. మీరు లాయల్లా ఉన్నారు, సింహంలా ఉన్నారు, నెంబర్ 1గా ఉన్నారని వాళ్ళు చూడలేకపోతున్నారండి మీ విషయంలో. సో 9 మంది కాస్త 8 మంది అయ్యారండి. ఒక పర్సన్ అయిపోయింది అతని పని, ఇంకా మీ జోలికి రాదు. ఎస్ మిమ్మల్ని లేకుండా చేయాలి అని అనుకున్నారంట. అంటే తప్పించాలి అనుకున్నారంట అండి. మీరు ఏదైతే చేస్తున్నారో విని వాళ్ళు ఏంటి అనేది లోకానికి అంతా తెలుసంట. వాళ్ళు ఆల్రెడీ ఎలాంటి పనులు చేస్తున్నారో తెలిసి దొరికిపోయారంట. సో అందుకని చెప్పి మిమ్మల్ని లేకుండా చేయాలి, మిమ్మల్ని తప్పించాలి, మీ పరువు తీయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి లేని పరువు మీకు ఉండకూడదని అనుకుంటున్నారు. ఆ పదంలోనే, ఆ ఆలోచనలోనే వాళ్ళ బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఏ ఈజ్ సిగ్నిఫికెంట్. లాస్ట్ మిడిల్ లెటర్ ఏ ఉండొచ్చు. ఓకేనా. సక్సెస్ అయిపోతారు, మీరు ఇలాగే వదిలేస్తే లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు.
ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఇంకా మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదంతా చూసి వాళ్ళు చాలా జలస్గా ఫీల్ అవుతున్నారండి. ఎన్ని ప్లాన్లు వేసినా, ఏ రకంగా చూసినా, మిమ్మల్ని ఎంత ఫాలో చేసినా, మీరు చేస్తున్న పనిని అస్సలు హార్ట్ బ్రేక్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే మీ డివైన్ అనేది ఒప్పుకోవట్లేదు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే జలస్గా ఫీల్ అవుతున్నారు. మీకు వచ్చే గుడ్ న్యూసెస్ కానీ, మనీ కానీ, ఆఫర్స్ కానీ చూసి వాళ్ళు జలస్గా ఫీల్ అవుతున్నారండి మీ విషయంలో. మీ జోలికి వచ్చినందుకు ఈ లోకి పీపుల్ అందరికీ కూడా డివైన్ స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి. వాళ్ళ కర్మ ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా మాత్రం అసలు చేయలేరు. ఓకేనా? మనీ కూడా త్వరలోనే వస్తాయండి. వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళందరికీ కూడా మా డివైన్ పనిష్మెంట్ ఇచ్చారండి. కర్మ అనేది ఇచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చారు. త్వరలోనే వాళ్ళందరూ కర్మ అనుభవిస్తారు, ఆల్రెడీ అనుభవిస్తున్నారు. అండ్ మీ మర్యాదకి ఎలాంటి 0606 మీ మర్యాదని ఎవరు తీయలేరండి. డబుల్ కన్ఫర్మేషన్ ఎవ్వరూ తీయలేరు. న్యూ విజన్తో అలాగే ముందుకెళ్ళండి. ఎవరైనా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి ట్రై చేసినా, మీతో మాట్లాడడానికి ప్రయత్నించినా, వాళ్ళు మంచి వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళతో మాట్లాడొద్దు. ఏం పర్లేదు. ఓకేనా? మీ పనిని మీరు చేసుకోండి. మీ ఇన్నోసెన్స్ని, మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళ ప్రొజెక్షన్స్ అయ్యి కూడా మీ మీద పనిచేయవండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళే మీకు తెలిసిపోయింది. ఎస్, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని ప్లాన్ చేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి అని చెప్తున్నారండి. మిమ్మల్ని ఎక్కడికి పంపించలేరండి. వాళ్ళు దారులు చూస్తున్నారంటే ఎలాగైనా మిమ్మల్ని ఆపాలని మీ డివైన్ వాళ్ళకి అవకాశం ఇవ్వదండి. మీరు చేస్తున్న పనికి ఏదైతే పని ఉందో దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకని చెప్పి డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారంట. బట్ అప్పటికి కూడా మీ డివైన్ ఎవరికి కూడా అలో చేయట్లేదండి. మీకైతే లైఫ్ పాత్ చాలా క్లియర్గా ఉంది. ఓకేనా? వాళ్ళు చేసినవి అన్నీ కూడా వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. లైఫ్లో బ్యాలెన్స్ అవుతారండి. త్వరలోనే ఎమోషనల్ ఆఫర్ కూడా వస్తుంది మీకు. సెలబ్రేషన్ కనిపిస్తుందండి. గుడ్ న్యూస్ వింటారు. ఎస్, స్టెబిలిటీకి సంబంధించి, మనీకి సంబంధించి, లేదా లోన్ ఏదైనా అప్లై చేసినా, ఏదైనా కొనుక్కోవాలనుకున్న రిజిస్ట్రేషన్ గురించి లేదా జడ్జిమెంట్ గురించి వెయిట్ చేస్తుంటే ల్యాండ్స్కి, మనీకి సంబంధించి అండి గుడ్ న్యూస్ వింటారు. త్వరలోనే సెలబ్రేషన్ చేసుకుంటారు. దారి ఉంది, ఒకటి కాదు 3 దారులు ఉన్నాయని చెప్తున్నారండి ఏంజల్స్. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.